ఫస్ట్ బడ్జెట్లో ఎంతో కొంత కేంద్రం నుంచి సహాయ సహకారాలు అందాయి. ప్రస్తుత బడ్జెట్ చూసినప్పుడు నిర్మలా సీతారామన్ గారిది ఎలా అనిపించింది? ఏపీకి ఉపయోగపడిద్దా? అసలు ఈ 4-5 ఏళ్ల పాటు కంటిన్యూ అయ్యే పరిస్థితి ఉంటుందా? సార్ మీరు ప్రశ్నించండి, కానీ బూతులు మాత్రం మాట్లాడకండి సార్. ఎందుకంటే మొదటి బడ్జెట్లోనే ఏమి ఇచ్చారన్నది ఏదో ఇచ్చారన్న మాట మాట్లాడడం ఊహకందని విషయం. ఎందుకంటే వాళ్ళు ఇచ్చింది వరల్డ్ బ్యాంక్కి హామీ ఇస్తాం 15,000 కోట్లు అమరావతి పట్ల అప్పు చేసుకోవడానికి, అది బడ్జెట్లో వాళ్ళు పెట్టింది. ఇప్పుడు నెక్స్ట్ ఇవాళ పెట్టిన బడ్జెట్లో ఏమి ఇచ్చారు? 250 కోట్లు రోడ్లకి ఇచ్చారు అంటున్నారు. నిన్న కాక మొన్నే కదండి రోడ్ల టెండర్లు తెలుసు కదా, బిడ్ రేటు 23.5 కోట్ల నుంచి 53.5 కోట్ల దాకా. అంటే ఆ ప్రకారం 5 కిలోమీటర్ల రోడ్డుకి ఇచ్చారా డబ్బులు? చెప్పండి ఒకసారి. ఇదేనా బడ్జెట్ అలొకేషన్ అంటే? సరే, రాజధాని మనం అడిగి ఏర్పాటు చేసుకున్నాం, లేకపోతే వాళ్ళు ఏర్పాటు చేసి మన మొహన పెట్టారా? కేంద్ర ప్రభుత్వాలే కదా. ఆ కమిటీల పేర్లు రోజు ఉచ్చరించి పుణ్యం చాలా ఎక్కువైపోయింది మనకి. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రానికి ఇవ్వాల్సినవి ఏంటంటే పోలవరంకి ఇస్తారా? పోలవరంకి ఏమి ఇచ్చారండి? ఆ డయాఫ్రామ్ వాల్ ఎత్తిపోయింది కాబట్టి దాని రిపేర్లకి 5,000 ఇచ్చారు ఫస్ట్. అది బడ్జెట్ అలొకేషన్లో ఏ ప్రాతిపదిక మీద అలొకేట్ చేశారండి? 41.5 అంటే 41.5 మీటర్స్ అంటే దేనికి పనికి వస్తుంది? డెడ్ స్టోరేజ్ వాటర్ కోసం. అసలు దాని ప్రతిపాదనలు ఏంటి? 12,750 కోట్లు గత ప్రభుత్వంలో వద్దని చెప్పి ఆగిపట్టే కదా ఆర్ఆర్ ప్యాకేజ్కి వాటిని ప్రాథమిక అంచనాల దగ్గర ఎంత పెంచి మాట్లాడారో, ఎందుకు పెంచారో, ఆర్ఆర్ ప్యాకేజ్తో కలిపి దాని సామర్థ్యం ఎంత పెంచాలన్నది. ఎందుకంటే దాంతో అనుసంధానించబడిన వేటేటి ఒక పవర్ ప్రాజెక్ట్ ఉంది, అది వరప్రదాయని మన మొత్తం అప్ టు ఒరిస్సా దాకా చూసుకోకర్లేదని చెప్పిన భరోసాకి ఇవాళ దాన్ని బహుళాద్ర సాధక ప్రాజెక్ట్ దగ్గర నుంచి తీసుకొచ్చి చిన్న చెక్ డ్యామ్ కట్టి పరిస్థితికి తీసుకొస్తున్నారంటే ఎవరిదండి బాధ్యత? వీళ్ళు సాల్వా బ్యాచ్ గల్లు ఉంటారు, వీళ్ళు ఖచ్చితంగా ప్లాంటెడ్ క్రీచర్స్. మీరు అబ్జర్వ్ చేయండి, వీళ్ళిద్దరు ఉంటారు. మీకు ఎప్పుడైనా సరే విభజన హామీల దగ్గర నుంచి బీజేపీతో ముందు ఉన్నట్టు నటించి బయటకు వచ్చి తర్వాత కుల ప్రాతిపదిక మీద ఊగిపోతున్న బ్యాచ్ ఒకటి ఉంటుంది, ఇంకోటి సాల్వా బ్యాచ్ ఉంటుంది. కరెక్ట్గా ఎత్తుకుంటారు రాగం. అంటే నేను మాట్లాడిన మాటలు కుల ప్రాతిపదిక మీద మీ నోట్లోంచి మాట్లాడించేసే కార్యక్రమానికి తెరలేపుతారు. మీరు గమనించండి. కాబట్టి నిన్నటి నుంచి మొదలైంది దుకాణం. పోలవరం సామర్థ్యం ఇక్కడికి ఎవ్వడికి తెలియదు అన్నమాట, వీళ్ళకే బాగా తెలుసు. ఓ రాయి అట్టేసినట్టు, ఓ రాయి ఇట్టేసినట్టు. ఎందుకంటే బీజేపీతో పొత్తుతో ఉన్నారు కాబట్టి ఎవరు అనలేరు కదా. ఇలాంటి వాళ్ళతో అనిపించి కాలక్షేపం కార్యక్రమాలు అన్నమాట. ఇప్పుడు మీరు కూటమిలో ఉన్నారు, కూటమిలో ఉన్న 3 ప్రభుత్వాలకి బాధ్యత ఉండదు. డబుల్ ఇంజిన్ సర్కారే కదా, ఏ ఇంజిన్ షంటింగ్ కుదరట్లేదేంటి? ఎత్తుగా అవతలేసారు కదా ఆంధ్రప్రదేశ్ని ఎక్కడికో. ఇప్పుడు అమరావతి ఏమనంటే అమరావతి మనది ఏదో వరల్డ్స్ రిచెస్ట్ క్యాపిటల్ ఇవన్నీ మాట్లాడేసరి కల్లా మనకి ఏ ప్రాతిపదిక మీద ఇస్తున్నారో చూసుకోమని నిధులు అలొకేషన్స్ అవన్నీ. మనం బేదరపులు అరుస్తున్నాం, పైకి మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శిస్తున్నాం. అందుకే పోలవరంకి ఇచ్చామంటున్నారు, స్టీల్ ప్లాంట్కి ఇచ్చామంటారు. స్టీల్ ప్లాంట్కి ఇస్తారంటే అలా విష్ణుకుమార్ రాజు వచ్చి కలిపడిపోతున్నారు అందరి మీద. దేనికి ఇస్తున్నారో చెప్పాలండి. ఫస్ట్ డిజిన్వెస్ట్మెంట్ స్కీమ్లో 100 ఉన్నాయి కంపెనీలు, ఆ 100లో ఖచ్చితంగా దీని నెంబర్ ఇంకా రాలేదు. అంటే దీనికి తాత్కాలిక ఉపశమనంగా అప్పులు తీర్చడానికి, నెక్స్ట్ ఆ జీత బత్యాలు ఇవ్వడానికి, ఏదో కాలక్షేపం చేస్తే ఒక ఫర్నెస్ బ్లాస్ట్ ఫర్నెస్ ఒకటి ఓపెన్ అయ్యి ఇంకోటి ఓపెన్ కాకుండా దాని ప్రాబ్లం ముడి సరుకు, దానికి ఇప్పటికి రిజాల్వ్ చేయరు దాని మీద. పైపచ్చి ఇది బడ్జెట్లో స్టీల్ ప్లాంట్కి ఇచ్చారు, పోలవరంకి ఇచ్చారు, 2 వాళ్ళకి సంబంధించిన అవసరాలు. మనకి రాష్ట్రానికి ఏమి ఇచ్చారు? కేంద్రానికి సంబంధించిన అవసరాలు పట్టుకుని పక్కన బీహార్కి 2 లక్షల కోట్లు బడ్జెట్లో అలొకేట్ చేస్తుంటే 16 మంది ఎంపీలు ఉండి దేనికి దొనపోతలు గడ్డేస్తున్నారు కూర్చుని. బీహార్ ఎక్కువ తెచ్చుకుంది. నేను అంటుంది ఏంటంటే ఫెడరల్ సిస్టంలో రాష్ట్రాలకి అలొకేషన్స్ ఎలక్షన్ బడ్జెట్ల కింద పెడుతుంటే దగ్గరలో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అలొకేట్ చేస్తామంటే ఏం పాపం చేసాం మనం? ఏం పాపం చేసామని మనకు రాష్ట్రాన్ని విభజించారు? ఏ పాపం చేసామని 2 తెలుగు రాష్ట్రాలకి వివక్షకు గురి చేస్తాం? రాగానే ఓ పెట్టకథలు చెప్పారు కదా, మెట్రో ప్రాజెక్టులు వైజాగ్ విజయవాడ ప్రపంచం తిరగబెట్టేస్తామని. ఏమనంటే ఏ అని ఆవుల్ని గేదెలు తోలినట్టు ఏ తప్ప ఏముంటుందని చెప్పండి. మెట్రో ప్రాజెక్ట్ అలొకేషన్స్ లేవు. ఇక్కడ తెలంగాణ సెకండ్ ఫేజ్ అలొకేషన్ అసలు కనీసం రూపాయి కూడా అలొకేట్ చేయరండి. నెక్స్ట్ వైజాగ్ రైల్వే జోన్ నిన్న వచ్చి శంకుస్థాపన, చెమ్ము నీళ్ళు మట్టి టైప్లో 149.5 కోట్ల బిల్డింగ్. అది ఏది బడ్జెట్ అలొకేషన్స్ ఏది చూసారా మీరు? అయితే వాళ్ళు ఎప్పుడైనా నిర్మలా సీతారామన్ గారికి ఒక నిమ్మకాయ కథ ఒకటి నడుస్తుంది సార్ మార్కెట్లో, తెలుసో తెలీదు మీకు. ఒకడు జ్యూస్ సెంటర్ పెట్టాడట, 4 మొత్తం నిమ్మకాయ పిండిన తర్వాత ప్రపంచంలో ఎవడైనా దీంట్లోంచి ఒక బొట్టు నిమ్మకాయ తీసినా 10,000 ఇస్తానని. సో ఎల్లోళ్ళు అందరూ అట పెద్ద వస్తాదులు వెళ్ళారట, ప్రపంచం నుంచి వచ్చి ఎవడు పెండలేపారట. ఒక ఆడావిడ వెళ్ళిందంట, మొత్తం పిండేసి 2 కాదు 4 బొట్లు తీసిందట దాంట్లోంచి. ఎవరమ్మా అంటే ఆవిడే నిర్మలా తాయి అని చెప్పారట. సో అట్లా మన రక్తమాంసాలు పీల్చి బడ్జెట్లో 12 లక్షల ఏంటి అప్ టు 12 lakhs స్లాబ్ అట. ఏంటంటే అది 25-26కి ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇయర్ కాదు, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి వీళ్ళు ఉండరు కూడా డౌట్. ఎన్ని తీసుకోమరకమంటే ఎక్కడైనా చంద్రబాబు గారు మామూలు కాదు ఈయన.
ఇప్పుడు ఇలా ఉంటుంది కొసమత రాజకీయాలు అనిముని పీరియడ్ కాబట్టి రేపు మన స్టేట్ బడ్జెట్ పెట్టినప్పుడు తెలిస్తే థర్డ్ ఏది బాబు అన్ని థర్డ్ లాగండి అంటే సార్ అక్కడ మనకి థర్డ్ ఇవ్వలేదు సార్ ఏంటుంది ఇక్కడ బంగారాలు ఏం చెప్పాలని అడుగుతారు. సో ఖచ్చితంగా ఈ రోజు కాదు రేపైనా డిఫర్ అయ్యే సిచ్యువేషన్స్, ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలు శూన్యం. పరిరక్షించిన మాటలు అతిగతి శక్తి మహాశక్తి స్త్రీ శక్తి వాళ్ళ పదాలు వాళ్ళకే చెల్తే మన వల్ల ఎవరికల్లా శశిధర్ గారు ఉంటాడు ఆ కాంగ్రెస్ నుంచి ఒక్కడికే అర్థమవుతుంది, ఇంకెవ్వరికి అర్థం ఆ భాష. వాళ్ళు ట్రిలియన్లు డిలియన్లు బిలియన్లు అని ఏవి చెప్తారు, లెక్కలు తెలుసుకున్నాడు ఎవడైనా మనం అయితే చూడండి 1, 10, 100 స్థానాలు కామాలు ఎట్టుకునే బ్యాచ్ మనం. అంచేత వాళ్ళ భాష మనకు అర్థం అవ్వదు, వాళ్ళు మనకి ఇచ్చేది శూన్యం. 2 తెలుగు రాష్ట్రాలకి బడ్జెట్ పేరు పెట్టి మనకి చేసినంత వివక్ష ఈ 10 ఏళ్ళు ఆల్రెడీ విభజన హామీలను ఏదైతే ఉన్నాయో విభజన చట్టం ప్రకారం రావాల్సినవి కూడా మట్టి కొట్టారు. ఇది కావాలంటూ మళ్ళీ డబుల్ ఇంజన్ సర్కార్లు ఇక్కడ ఇచ్చిన తర్వాత కూడా తెలంగాణ ఈసారి ఆలోచించుకోండి. డబుల్ ఇంజన్ సర్కార్ తెలంగాణకి ఎందుకు బడ్జెట్ ఎలక్షన్స్ సరిగ్గా రావాలి? కాంగ్రెస్ గవర్నమెంట్ కదా సార్, కాంగ్రెస్ ఉంటే వాళ్ళకి చేసి పని అదే. కాంగ్రెస్ కావచ్చు కానీ ఇంత ఆల్రెడీ 1 నేషన్ 1 రేషన్ వాళ్ళ కథలు ఉంటాయి కదా, ఆ కథలకు అనుగుణంగా సార్ బీజేపీ వాడు సదరన్ స్టేట్ లో చేస్తాడన్నది కళ. ఏ స్టేట్ కి చేయట్లేదు ఇప్పుడు, చీరండి వాళ్ళు చెయ్యరు, వాళ్ళు ఎంతసేపు అదాని అంబానీలకు చేసుకోవడమే. రెండోది ఏంటంటే ఈ మొత్తం మానబోడు గ్లోబలైజేషన్ చేస్తే ఇటు ప్రైవేటైజేషన్ తప్ప వీళ్ళకి ఇంకేటి తెలీదు. అదాని అంబానీలే కనబడతారు వాళ్ళకి, వాళ్ళు అదాన్ని ఎలా పెట్టాలన్నది ఆలోచన. ఒక్కటి కూడా రావట్లేదు. ఆ చిన్న అంబానీ గడికి బ్యాంకులో ఎవ్వరు డబ్బులు ఇవ్వనన్నా సరే పెద్ద అంబానీ కొనేస్తాను కానీ మొత్తం ఎక్కడి నుంచి డబ్బులు పంపు చేసి వాళ్ళకి ఇచ్చేస్తారు, వాళ్ళే సెటిల్ అయిపోతారు కానీ మిగిలిన ఎవ్వరు ఉండరు. అర్థమైందా? సో ఇక్కడ మీకు ఈ నవీన్ మిట్టల్కి నెక్స్ట్ లక్ష్మీ మెట్ల గారికి ఇలాంటి వాళ్ళందరికీ జిందాల్ గారికి వాళ్ళకి స్టీల్ ప్లాంట్లకి 3 సరుకులు ఇస్తారట, వాళ్ళకి సొంత గన్నులు కేటాయిస్తారు కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ దాని మీద గన్నులు కేటాయించే కార్యక్రమానికి తెరలేపరు. ఇవన్నీ మీరు ఆద్యంతం గమనించగలిగితే రాష్ట్రానికి ఎలాంటి వివక్ష గురి చేస్తున్నారు అంటే వీళ్ళని పొలిటికల్ పార్టీస్ అన్నింటినీ కబంధ హస్తాల్లో పెట్టుకుని వాళ్ళు ఆడించి కోతాటికి అనుగుణంగా ఎవరు ఆడతారో వాళ్ళతో మమాని కాలక్షేపం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. 10 ఏళ్ళు కాలక్షేపం చేశారు, ఏమీ చేయలేకపోమా. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మామ అంటున్నాడు అంతే, మమ అనుకుని వెళ్ళడమే వాళ్ళు. ఇప్పుడు మీకు సింపుల్గా చెప్తున్నాను సార్, ఇప్పుడు జల విజ్ఞానం జల మిషన్ కదా, దాని మీద సురక్షిత వాటర్ గురించి పవన్ కళ్యాణ్ గారు 2 నెలల క్రితం మాట్లాడింది, ఒకసారి గమనించండి. ₹1 అలొకేషన్ లేదు. రాజీవ్ గాంధీ గారు సుజలా సుఫలా పథకం ప్రకారం మన బడ్జెట్ లో లాస్ట్ టైం ఆయన బతుకున్నప్పుడు ఇంటింటికి కుళాయి పెట్టి మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పి మాట్లాడారు. తర్వాత ఇప్పుడు ఇక్కడ కృష్ణా గోదావరి జలాలను తరలించిన తర్వాత ఎవరో ఉద్దానం సమస్య ఎలా ఉందో అంతకు 10 ఎంతలు ఉండేది ఇక్కడ పరిస్థితి. తెలంగాణ నల్గొండ బాధ దానికి శాశ్వత పరిష్కారమే కదా. ఇప్పుడు మీరు ఇన్ని ఉద్దానం సమస్య మీద అంత ఊగిపోయిన మీరు శాశ్వత పరిష్కారం పట్ల బాటలేసారా? అయితే గత తర్వాత మీ తదనంతర ప్రభుత్వం వచ్చిన తర్వాత శాశ్వత పరిష్కారం ఇచ్చింది. జల సురక్ష మిషన్ నుంచి రావాల్సిన నిధులు మనకి స్టేట్కి అలొకేషన్ లేకపోతే పంచాయతీరాజ్ శాఖ ఏం చేస్తుందో ఒకసారి ప్రశ్నించుకోమనండి. సురక్షిత వాటర్ ఇవ్వాల్సిన బాధ్యతలో ₹1 అలొకేషన్ లేదు. తర్వాత ఇవాళ మీకు ఒక విషయం చెప్తా సార్, పొల్యూషన్ దేశవ్యాప్తంగా ఎలా ఉందో అందరికీ తెలుసు. పెట్రోల్ డీజిల్ వెహికల్ మీద ఢిల్లీ లాంటి స్థాయిలో ఎలాంటి అప్రహెన్షన్స్ ఉన్నాయో తెలుసు. ఇప్పుడు దానికి ఆల్టర్నేటివ్ మెకానిజం ఏంటి? ఎలక్ట్రికల్ వెహికల్స్, లిథియం బ్యాటరీలతో నడిచే వెహికల్స్ మనకి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు సబ్సిడైజ్ రేట్లు, ఎందుకంటే సోలార్ పవర్ ఎనర్జీకి సబ్సిడైజ్ రేట్లు ఈ రోజుకి కూడా ఉన్నాయి కదా, అలా అంచెల వారీగా పెట్టుకోవడానికి ఎప్పటికైనా ప్రణాళిక తగ్గించుకోవడానికి వెసులుబాటు ఉంది కదా. ఇలా మీరు లిథియం బ్యాటరీలు కాకుండా ఇప్పుడు ఈ బడ్జెట్ లో 50,000 ఎంత తగ్గిస్తారు వెహికల్ మీద. అంటే ఒక దెబ్బకి ఎలా కొడుతున్నారు చూడండి కడుపు. సామాన్య మానవుడు కొనుక్కున్నాడు, సెకండ్ హ్యాండ్ రేట్ కూడా రాదు, మళ్ళీ ఆడు అమ్ముదాం అన్న ఎగ్జిస్టింగ్ రేటు పాత రేట్ కన్నా తక్కువ. అంటే ఆడు ఏం పాపం చేశాడు సార్? ఇప్పుడు ఏదో ప్రభుత్వాలు మారని నిర్ణయాలు అంటున్నాను, అది కూడా కాదు కదా. ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ వాట్ సైడ్ ఆఫ్ ఎందుకు మీరు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు? బికాస్ పొల్యూషన్ నివారించడానికి. సబ్సిడైజ్ రేట్లు ముందు నుంచి ఇస్తారా? మీకు అలాంటి వాటిని ఇంకా ఎక్కువ ఎంకరేజ్ చేయాలి కదా. అన్ని లక్షల నానో పాపం అయినా టాటా అయినా నా ప్రాణాలు తగ్గించి ₹1,00,000 కారు ఇస్తే మీ ఎదురుగుండా ఉంటుంది కామెట్ కార్ కొనడం 11 లక్షలు. ఏం సార్ ఏం పాపం చేసాం సార్ మనం? ఈ గ్లోబలైజేషన్ లో మనకున్న ఆల్టర్నేటివ్స్ ని పెంచుకోవడానికి దాంట్లోంచి మనం భక్షించడానికి అన్నట్టుగా తయారు చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు మనకు మారుతి కారు ఉండేది, మన అంబాసిడర్ ఉండేది, విదేశీ కార్లు వచ్చి కనబడ్డాయి కానీ ఇది మొత్తం మనం అన్ని ఎత్తిపోతల పథకం ఇండియన్ కంపెనీస్ ఎక్కడ కూడా ఎస్టాబ్లిష్ చేసి స్పెషల్ రాయితీలు ఇచ్చి వాళ్ళు ఎక్స్పోజ్ చేసింది ఎక్కడా లేదు. ఇది ఎక్కడండి? ఇది ఒక రాయితీ ఉండదు. కొత్త ఇండస్ట్రియలైజేషన్ గురించి మాట్లాడమంటే ఎంఎస్ఎంఈల గురించి దానికి ₹1,50,000 1,50,000 అలొకేట్ చేశారు. అది నిజంగా ఎందుకంటే వీళ్ళు చెప్పే అబద్ధాలకి అదొకటే కాస్త పరిష్కారం ఇస్తుంది. ఎందుకు 2 కోట్ల ఉద్యోగ కల్పన నా దగ్గర. మీకు ఆంధ్రప్రదేశ్ ఎగ్జాంపుల్ తీసుకోండి. 14-19 నుంచి 3.5 లక్షల మంది ఎంఎస్ఎంఈ యూనిట్లు ఉంటే 16,50,000కి ఎన్హాన్స్ అయింది. అది స్పాన్ ఆఫ్ అంటే డ్రాస్టిక్ గ్రోత్ ఉంది దాంట్లో. వాస్ట్ గ్రోత్ కనబడుతున్నప్పుడు ఈ దేశవ్యాప్తంగా ఈ ప్రణాళిక ఇప్పుడే 10 ఏళ్ళ నుంచి ఎందుకంటే చేయలేపారు? ఎంఎస్ఎంఈ ప్రోత్సాహకాలు ఇదే తెపేల కబుర్లతో కానీ ఎక్కడ శాశ్వత పరిష్కారాల పట్ల ముందుకెళ్ళి బడ్జెట్లు చెప్పండి మీరు. ఇవన్నీ కూడా జస్ట్ ఫార్మాలిటీ కింద నడిచాయి. ఇప్పుడు
ఓవరాల్గా మనకి ఇప్పుడు వ్యవసాయం ఉంది, మార్కెట్ లోన్ 700 కోట్లు మొన్న లాస్ట్ క్యాబినెట్ మీటింగ్ లో అనౌన్స్ చేసుకున్నారు. రిలీజ్ చేసి ఇప్పుడు మీకు ఎంఎస్ఎంఈ రేట్లు కేంద్ర ప్రభుత్వ విధి విధానాలు లేవండి. తర్వాత 10,000 ఏదో ఇస్తారని ఓ ఫెయిల్ వదిలేరు కదా రైతులకి. దాని నుంచే కదా 2 రాష్ట్రాలు ఇప్పటికి కూడా రైతు బంధు పథకాలు లేకుండా వెయిట్ చేస్తుంది. బడ్జెట్ అలొకేషన్స్ ఇవ్వండి. అదే గోవిందానే అవి అది గోవిందా లేదు కదా. అంటే ఒక రైతు బడ్జెట్ కి సంబంధించిన అలొకేషన్స్ లేవు. రైల్వే బడ్జెట్ అంటే ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ కి ఏం అలొకేషన్స్ ఉన్నాయంటే చెప్పమంటే చెప్పట్లే. ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ బడ్జెట్ లో అసలు స్టేట్ అలొకేషన్స్ లేవు. తెలంగాణ అసలు శూన్యం. ఆంధ్రప్రదేశ్కి అయితే మమార్మించి పైపైన ఒడియాలు పేలాలు లేపినట్టు చెప్తే ఏం చేయాలి సార్? వీళ్ళు ఆల్రెడీ శాలువా బ్యాచ్లు ప్లాంట్ చేసేసారు జనాలను గొల్లెట్టించడానికి. పోనీ ఏమైనా చేస్తారు? పోలవరం తిరగడి ఆ మానబోడు పొట్టి శ్రీరామ్ వల్ల నిరాదేశ చేసి చచ్చిపోమని దరిద్రమైన అవుతుంది. అసలు పోలవరం కంప్లీట్ అయ్యేది అవదండి. అది మీకు మళ్ళీ సార్ ఒకటి గుర్తుంచుకోండి, మీకు ఆర్ఆర్ ప్యాకేజ్ ఫస్ట్ మెయిన్ ఛాలెంజ్. రెండోది ఏంటి తెలుసా సార్? మీకు దాని ఎత్తు. ఈ ఎత్తుకే జగన్మోహన్ రెడ్డి ఈల్డ్ అయ్యి ఉంటే ఈ పాటికి ఇట్ వుడ్ హావ్ బీన్ సంథింగ్ ఎల్స్. ఆయన కాంప్రమైజ్ అవుతే 41.5 మీటర్లకి. వీళ్ళు ఇప్పుడు ఏ ప్రాతిపదిక మీద మాట్లాడతారు చెప్పమనండి? పోలవరం ఉంది అంటే ఆయన ఇప్పుడు వీళ్ళండి మేము ఉన్నప్పుడే 2014-19 వరకే 70% కంప్లీట్ చేసాము. జగన్మోహన్ 72 బాబోయ్, మీరు ఆ 2% కూడా వదలరు. 72% కంప్లీట్ చేసాము. డయాఫ్రమ్ వాల్ ఎత్తిపోయింది. స్పిల్వే కన్స్ట్రక్షన్ అంటే దానికి నది ప్రవాహాన్ని మరలించి చేయాలి. అది చేయలేదు. దానికి ఏమో పోలవరం అథారిటీ ఉంది కదా అక్కడ, వాళ్ళు ఏం గుడ్డు గుర్రానికి పళ్ళు అవుతున్నారు అక్కడ కూర్చుని. ఎందుకు గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడల్లా ప్లానింగ్స్ చేంజ్ అవుతున్నాయి? అది కన్స్ట్రక్షన్ ఆల్రెడీ. మీకు ఒకటి చెప్పనా, దిశ నిర్దేశించడానికి మనకి ప్రణాళిక సంఘం ఉండేది సార్. దాన్ని ఎప్పుడైతే ఎత్తి నీతి ఆయోగాన్ని ఎప్పుడైతే తెచ్చారో దీనికి అతి గతి ఉండదు. వీళ్ళు చెప్పింది వాళ్ళు ఖచ్చితంగా వింటలే. కానీ ప్రణాళిక సంఘం ఇచ్చిన సిఫార్సులు మాత్రం గత ప్రభుత్వాలు ఒక శాశ్వత పరిష్కారం పట్ల డ్రైవ్ అయ్యి వీళ్ళు అది అవ్వట్లేదు. కాబట్టి మీకు ఎప్పటికీ సింక్రనైజ్ అవ్వవు. ఇప్పుడు నీతి ఆయోగ్ రికమెండేషన్ చూడండి, ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్కి అది ఇచ్చిన కితాబ్ అసలు మామూలుది కాదు. కానీ వాళ్ళు డ్యామేజ్ అయింది, దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరిది? డెఫినెట్ గవర్నమెంట్ కావాలి కదా. ప్రతి నాకు తెలిసి ప్రతి డ్యామ్ కి డ్యామ్ సేఫ్టీ అథారిటీస్ ఉంటారు. వాళ్ళ పర్యవేక్షణలో ఇక్కడ ఇసుక ఎలాగుందో, లేకపోతే అక్కడ మట్టి సాంద్రత ఏంటో, ఇక్కడ ఈల్డ్ అవుతుందో లేదో ఇవన్నీ తెలుసుకోకుండా అన్ని టెస్ట్ చేసే చేయాలి కదా కదా. మరి దాంట్లో వచ్చి ప్రాబ్లమ్స్కి ఎవడు మట్టుకాడు చేతులు కడుక్కుని కాలు కడుక్కుని ప్రసాదం తిని వెళ్ళిపోతారంటే ఎట్లా సార్? వెరీ ద రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు పోలవరం అథారిటీస్ది 72% వాళ్ళు క్లెయిమ్ చేసేస్తున్నారు, సూపర్ అంటున్నారు. మరి ఇవాళ పరిస్థితి డయాఫ్రమ్ వాళ్ళు ఎత్తుకెళ్ళిపోతుంటే కాంక్రీట్లు గిన్నీస్ రికార్డులు పోటీలు పెట్టారా? మీరు అక్కడ డ్యామ్ కడుతుంటే గిన్నీస్ రికార్డులు పోటీలు పెట్టారా? వాళ్ళేమో మేము ఇన్ని మెట్రిక్ టన్నుల కాంక్రీట్ వేసామని వీళ్ళేమో మేము డయాఫ్రమ్ వాళ్ళు కట్టాము ఇంత ఎత్తు పెంచామని వీళ్ళు ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం అంతా ఇక్కడ మెయిన్ రిజల్ట్ కనపట్టలేదు కదా. ఇవన్నీ పక్కన తిని సార్, 2 రాష్ట్రంలో 2 రీజనల్ పార్టీస్ ఉన్నాయి. అది కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఇదండి. అది బహుళాది సాధక ప్రాజెక్టు లేకపోతే స్టేట్ గా ఆన్గోయింగ్ ప్రాజెక్ట్. ఒక డౌట్, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనుకోండి, కేసీఆర్ గారిని గట్టిగా అదమాయిస్తున్నారు, లేదా రేవంత్ రెడ్డి గారు ఏంటి సార్ మీరు దానికి రిపేర్లు చేయించట్లేదు అంటే అది అర్థం ఉంటుంది. అసలు సంబంధం లేదు దానికి. ఈ లక్ష్మీపతి వ్యవహారం చేసిన చంద్రబాబు నాయుడు గారి బాధకి వాళ్ళకేంటంటే బాధ. అంటే ఇక్కడ నాకు డౌట్, ఇప్పుడు కేంద్ర ప్రాజెక్ట్ కదా పోలవరం, ఎందుకు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం మేము ఎత్తుకుంటాం అని చెప్పేసి తీసుకొచ్చారు? అదే కదా. ఇప్పుడు సరే ఎత్తుకున్నారు, 72% కట్టారని క్లెయిమ్ చేసుకున్నారు. దాంట్లో డ్యామేజ్ కి హూస్ రెస్పాన్సిబిలిటీ? స్టేట్ పర్వ్యూలో నడుస్తుంది అనుకోండి సార్. ఉదాహరణకి డ్యామ్ సేఫ్టీ అథారిటీస్, పోలవరం అథారిటీ లేవు, చంద్రబాబు నాయుడు గారే ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ అన్నారు అనుకోండి, అప్పుడు దాని కథ వేరు. ఓ మాటకి చెప్పాలంటే మన రాష్ట్ర ఖజానా డబ్బులు ఖర్చు పెడితే ముక్కు మూలుగా జీవీఎల్ నుండి రక్తాలు తాగేస్తావు, యూసీ లేవు అనుకుని ఆ బిల్లులకి మనకి డబ్బులు ఇవ్వడానికి కూడా మామూలు సినిమా చూపించలేదు ఒక్కొక్కడికి. ఇది రాష్ట్రం గురించి తెలిసిన వాడు మాట్లాడతాడు.